రాముడు ఏడిచాడు, బ్రహ్మాస్త్రం వేస్తే లక్ష్మణుడు పడిపోతే ఆయన ఏడిచిన ఏడుపు మీరు చదివితే రామాయణంలో అసలు మానవీయ సంబంధములకున్న అందం తెలుస్తుంది. ఆయన అన్నాడు, దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవాహ. ఒరే, నాకు భార్య లేదని బాధ లేదురా, ఇంకో దేశం పెడితే నాకు పిల్లనిస్తారా, పెళ్ళం మళ్ళీ దొరుకుతుందంటే సీతమ్మని తక్కువ చేశాడని కాదు, భార్య దొరుకుతుందిరా. కానీ అమ్మకి నాన్నకి పుట్టిన వాళ్ళము అన్న వాళ్ళల్లో తోడ పుట్టినవాడన్నవాడు ఇక మళ్ళీ నాకు రాడుగా, దశరథుడు చచ్చిపోయాడుగా, ఇంకెక్కడి నుంచి వస్తారా తోడ పుట్టిన వాళ్ళు, నువ్వు వెళ్ళిపోయావా నాకన్నా ముందని ఏడిచాడు. అది అన్నదమ్ములంటే. రామాయణాన్ని మీరు చదివితే అసలు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, ఒక బావగా, ఒక అల్లుడిగా అసలు ఎలా నిలబడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది. ఈ దేశానికి వచ్చిన పెద్ద దరిద్రం ఎక్కడొచ్చిందంటే రామాయణ భారత భాగవతములు లౌకిక రాజ్యం అన్న పేరుతో చెప్పకూడదన్న మాట పిల్లలకి ఎప్పుడు ప్రారంభం